అకరణీయ కరణీయ సంఖ్యలు. మనం ఇంతకుముందు చూసిన వీడియో ప్రకారం p/q రూపంలో రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారని నేర్చుకున్నాం. ఇక్కడ p/qలు రెండు పూర్ణ సంఖ్యలు మరియు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 0కి సమానం కాదు. ఉదాహరణకు ఒక అకరణీయ సంఖ్య 1/2 తీసుకుందాం. ఇందులో p ఈజ్ ఈక్వల్ టు 1, q ఈజ్ ఈక్వల్ టు 2. అంతేకాక ఇంత క్రితం వీడియోలో మనం కొన్ని అంతము కాని ఆవర్త దశాంశాలను కూడా అకరణీయ సంఖ్య రూపంలో రాయడం తెలుసుకున్నాం. ఉదాహరణకి 1.6262 ఇలా. కానీ కరణీయ సంఖ్యలు అనబడే కొన్ని సంఖ్యలు ఉన్నాయి. వాటిని p/q రూపంలో రాయలేం. ఉదాహరణకి √2 ఒక కరణీయ సంఖ్య, ఎందుకంటే దాన్ని p/q రూపంలో రాయలేం. దాని విలువ 1.4142135623373095. ఇది అంతం కాదు, మరి ఆవర్తం కూడా కాదు. అదేవిధంగా పై దాని విలువ 3.141529535389393. ఇది కూడా అంతం కాదు మరియు ఆవర్తం కూడా కాదు. కనుక దీన్ని p/q రూపంలో రాయలేం. ఒక్కసారి వీటన్నిటిని గుర్తు చేసుకుందాం. సహజ సంఖ్యల నుండి మొదలు పెడదాం. 1, 2, 3, 4 ఇలా ఈ సంఖ్యల్ని సహజ సంఖ్యలు అంటారు. 0 మరియు సహజ సంఖ్యలను కలిపి పూర్ణాంకాలు అంటారు. రుణ సంఖ్యలు మరియు పూర్ణాంకాలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. అదేవిధంగా పూర్ణ సంఖ్యలు మరియు p/q రూపంలో రాయగలిగిన భిన్నాల్ని q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 0కి సమానం కాకుండా ఉండేటువంటి సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అని అంటారు. మరియు అకరణీయ కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. సంఖ్యారేఖపై ఏ రెండు సంఖ్యల మధ్య అయిన మిలియన్ల కొద్ది అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు ఉంటాయి. సంఖ్యారేఖపై కనపడే అన్ని రకాల సంఖ్యలను వాస్తవ సంఖ్యలు అంటారు. దీన్ని బట్టి ప్రతి వాస్తవ సంఖ్య సంఖ్యారేఖపై ఏకైక బిందువుచే సూచించబడుతుంది మరియు సంఖ్యారేఖపై ప్రతి బిందువు ఏకైక వాస్తవ సంఖ్యను సూచిస్తుంది అని చెప్పచ్చు. వాస్తవ సంఖ్యా సమితిని R తో సూచిస్తారు.